హాయ్ అండి, బాగున్నారా? మరి నేనైతే బాగున్నాను. మరి నిన్న మొన్న 2 days నేను కొంచెము ఒక బంధువుల పెళ్ళి ఉంటే వెళ్ళానని, దానివల్ల నేను మీ ముందుకు రాలేకపోయానని సారీ. అండ్ మన ప్రోగ్రాము సమాజం నేడు నాడు ముచ్చట్లలో ఉన్నాము. మరి అందులో కూడా కొన్ని భక్తిపరమైనవి కావచ్చు, సామాజిక పరమైనవి కావచ్చు, పౌరాణికమైనవి కావచ్చు, మరి అదే విధంగా మన జీవన విధానంలోని మార్పు చేర్పులు కావచ్చండి. మనం డిస్కషన్ చేసుకుంటున్నాము. నా ఛానల్ జీపీఎల్ జీసీని మీరు ఆదరిస్తున్నారు. సో థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మరి ఈ యొక్క దాంట్లో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, బుద్ధిమంతుడు అనేటటువంటి సినిమా లోపల, మరి నేను ఇందాక వీడియో చేసిన దాంట్లో ఉంది, అదేమో సినిమా సాంగు. అదే నాకు ఆ పాట బాగా ఇష్టము, ఆ రాగం నచ్చింది. కాబట్టి చదువు మీద, అంటే విద్యార్థులకు కూడా నేను ఇది ఆ ట్యూన్ తోటి చదువు మీద ఆ పాటను కట్టాలని చెప్పేసి ఆ రాగం తీసుకొని చదువుకు ఆపాదించి నేను రాశాను, అది పాడుతున్నానండి. బడి గంటలు మ్రోగే వేళ, ఆయి వెల్లువై పొంగే వేళ, చదువు కేలిలో తేలే వేళ, చదువమ్మను లాలించే వేళ, మము పాలించగ నడచీవా చితివా, మొరలాలింపగ తరళీవా చితివా, భారతి మమ్ము పాలించగ నడచీవా చితివా. అరచేతిలో చదువుతో అల్లదిగో వాగ్దేవి, కమలతార వాసి అయి అది గదిగో శారదమ్మ, వీణను మీటుతూ ఇది గదిగో సరస్వతి, పొద పొదలో ఎద ఎదలో నీ కొరకై వెదుకుచుండగా, మము పాలింపగ నడచీవా చితివా. చదువమ్మా, మొరలాలింపగ తరళీవా చితివా, మము పాలింపగ నడచీవా చితివా. చదువులేని ఇల్లాలతో అక్షరమై పుట్టావు, విద్యార్జన గలిగి యౌగిలిలో ఖైదీవై ఉంటావు, విద్య సంపన్నులతో బ్రహ్మినివై వెలిసావు, విద్యార్థుల గుండెల్లో ఖైదీగా ఉండాలని మము పాలింపగ నడచి